అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పర్వత రహదారిపై నుంచి ట్రక్కు జారి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది కూలీలు మృతి చెందగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలు రాస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెంపల్లి టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని, భూ కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదని, ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు తప్ప అక్రమార్జన కోసం కాదన్నారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి రాజకీయం చేస్తూ ఒక బలమైన వ్యక్తితో పోరాడుతూ అతన్ని దెబ్బతీసే క్రమంలో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు వచ్చి రక్తము మాంస ముద్దలు వేసినట్టు కొంతమంది కలిసి మా మీద అభియోగాలు వేస్తూ, కొంతమంది విలేకరులకు ఏదన్నా ప్రలోభ పెట్టి మా మీద కొన్ని ఆరోపణలను చేయడం జరిగింది. నేను చెప్తున్నాను, కంచె వేశారు, ఏదో సర్వే నెంబర్ చెప్పారు, ఆ సర్వే నెంబరు కంచె వేసినారు, అధికారులను బెదిరిస్తున్నారు, బినామీ పేర్లు పెడుతున్నా ఉంటున్నారు. ఇది వైసీపీ గవర్నమెంట్లో పాడాల వచ్చిన జీవో ప్రొసీడింగ్స్. గంగయ్య అనే వ్యక్తి వర్క్ చేసినట్టు, అక్కడ ఫెన్సింగ్ వేసినట్టు మేము మీకు ఆధారాలు ఇస్తున్నాం. మేము ఫెన్సింగ్ ఎక్కడ వేసాం? ఇంకా రెండోది ఏది, అధికారులను బెదిరించినది. ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? కలెక్టర్కి ఇచ్చినారా? లేకుంటే పోలీస్ స్టేషన్లో ఎవరైనా అధికారులు మా మీద ఏమన్నా ఇచ్చారా? 3, బినామీలు అంటున్నారు. ఏమన్నా ఒక అప్లికేషన్ ఏమన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి ఏమన్నా బినామీల పేర్లతో ఏమన్నా వచ్చినాయా? ఒకసారి మీరు కూడా విచారించండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి మరోసారి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ను ప్రభుత్వం తప్పించడంతో ఏర్పడిన అనివార్య ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి సోమశేఖర్ 13 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీకి 11, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లను సమలబరంగా నిలిచారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కీలకమైన 2 ఓట్లు పోలింగ్ తో టీడీపీ విజయవంతం మోగించింది. ఇక టీడీపీ విజయంతో కూటమి నాయకుల ఆనందం అంబరాన్నంటాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో తలారి గౌతమి గారు విజయం సాధించడమే జరిగింది. అదేవిధంగా గతంలో అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా అమలు చేస్తున్నటువంటి ఒక శాసనసభ్యులుగా అమిలే సురేంద్రబాబు గారు అనునిత్యం ప్రజలతో ఉంటూ కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కౌన్సిలర్ అందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు తలారి గౌతమ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ యొక్క కూటమి ఎక్కడైనా సరే మన రాష్ట్రం ఇప్పటికే చాలా రకాలుగా వెనుకబడిపోయింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా అధపాతానికి పోయిన పరిస్థితుల్లో తిరిగి దీన్ని మళ్ళీ ఒక మంచి స్థాయికి తీసుకోవాలి, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ని ఒక అత్యుత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు, మరోవైపు నారా లోకేష్ గారు ఒకవైపు పూర్తిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకెళ్తారు. కాబట్టి అందులో కళ్యాణదుర్గం విజయం తలారి గౌతమి వైపు ముగ్గు చూపడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మేమందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే తలారి అనేది మన ప్రాంతంలో ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తలారులు చాలా మంది ఉన్నారు.
అలాంటి తలారి కుటుంబం మన కల్లాందూరు ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారు. అలాంటి ప్రాంతంలో ఉన్న తలారి కుటుంబం సంబంధించిన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం చాలా శుభ సందర్భం. ఏదేమైనా కూడా మా మధ్యలో ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ కుల మతాలకు అతీతంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. మా నారా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో విషయం తలారి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం అఖండ 2 నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో 3K థియేటర్లో అఖండ 2 ప్రీమియర్ షో వేశారు. ఇక ఈ షోని ప్రేక్షకులు పార్టీ కార్యకర్తలతో కలిసి సంతాను తలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చూశారు. అనంతరం టీడీపీ అభిమానులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.